జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత గోదావరి కడికి నేనే వస్తా, ప్రతి ప్లేస్ లో కొబ్బరికాయ కొడతా, గుళ్ళని నేను కట్టిస్తా అని చెప్పి ఇవాళ వారికి ఇచ్చినాక ఇలా గుళ్ళు కట్టించడం మేమక్క, శ్మశానాలు కట్టించడం వాళ్ళు. మరి హిందూ శ్మశాన వాటికలో నీళ్ళు మనం చచ్చిపోతే ఏడగాలేయాలి, కాలేద్దామా అంటే ప్లేస్ లేదా, ప్లేస్ ఉంటే దాని నీళ్ళు లేదా, నీళ్లు ఉంటే దానిలో కరెంట్ లేదా. ఇలా మన గురించి పట్టించుకోరక్క, ఇలా తురుకోలు కొట్టాట. ఇలా ముఖ్యమంత్రి అంటున్నాడు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అట. మరి ఇక్కడ హిందువులు ఒక్కసారి గుండె మీద చేసుకుంది కానీ నేను చెప్తున్నాక, తప్పిపోయి కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ అరే వాడు మీ అందరు చంపుతాడక్క, 15 నిమిషాలు సమయం ఇస్తే మీ అందరు చంపుతాడు. మేము పాటు తెలుసా మీకు, 15 నిమిషాలు సమయం ఇస్తే చంపుతాను తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు సంకలేసుకొని తిరిగి వాని కోసం వీళ్ళ కోసం ప్రయత్నం ఓట్ల కోసం తిరుగుతుంటే ఎట్లా ఓట్లేస్తారు కాదు. తప్పుపై కాంగ్రెస్ వాడు గెలిచిందనుకో తుర్కోల ఓట్లతోని గెలిస్తే ఇక్కడ పార్కులన్నీ కూడా కబరస్థాన్లు అవుతాయి, మసీదులు అవుతాయి, దర్గాలు అవుతాయి పార్కులని. మీ బక్రీద్ పండుగ వస్తే మీ గల్లీలన్నీ కూడా రక్తంలన్నీ రక్తపు టేర్లు వాళ్తాయి. మీరు వినాయక చవితి వేసుకోరారు, దసరా వేసుకోరారు, దీపావళి వేసుకోరారు, హనుమాన్ యాత్ర చేసుకొని ఎరుమని, శివాజీ మహారాజ్ జయంతి చేసుకొని ఎరుమని మిమ్మల్ని బొట్టు పెట్టుకుంటే ఈ ఏరియాలో తిరగనియరక. అరే మూలధారం ఉందన్న మనకు, మూలధారం లేనంటే గంత ఆవేశం ఉంటే మూలధారం కట్టుకున్నాం మనకెంత ఆవేశం ఉండాలన్నా. బొట్టు లేనోడికి ఎంత ఆవేశం ఉంటే నా తల్లులంతా అమ్మవారినన్నా, దుర్గమ్మన్న, లక్ష్మమ్మన్న, సరస్వతి అమ్మన్న మన అమ్మవార్ల స్వరూపమేనా. మన మహిళలు దట్టుకుంటే 2 చేతులకు గాజులను పొట్ట పొట్ట శబ్దం చేస్తే ఒక్కొక్కని కాంగ్రెస్ అని బీఆర్ఎస్ అని ఎంఐఎం అని చెవులకలి ఆ గాజుల శబ్దం భరించలేక చెవులకలి రక్తం కారి సావాలన్నా ఒక్కొక్కరు. గట్లా ఉండాలన్న ఆవేశం. హిందూ హిందూ అంటే కాదన్నా, మీ లోపల హిందూ పౌరుషం ఉండాలి. ఈ జూబ్లీస్ లో టోపీలు పెట్టే రాజ్యం రావన్నా, బొట్టు పెట్టుకొని ఎస్ నేను హిందువును అని గల్లా ఎగిరేసుకొని తిరిగే రాజ్యం రావన్నా. ఒక్కసారి ఆలోచించన్నా, తప్పలు కొడతా కాదక్క, నవ్వుతా కాదక్క, 11వ తారీఖు మీ పౌరుషం చూపట్లక్క బతకలేమక్క. మనం తురుకోల రాజ్యం రావాలటక్క, తురుకోల రాజ్యం రావాలట, తురుకోల రాజ్యం చేస్తారట. ఇలా మనమేడ బతకాలను ఒక్కసారి వచ్చండి. వాళ్ళవి ఉన్నాయి 1,00,000 ఓట్లు కావాలి ఉన్నాయి అన్న, 1,00,000 ఓట్లన్నా వాళ్ళ ఓట్ల కోసం బిచ్చ బతుకన్న ఉన్నది. మసీదుల పట్టు పోతున్నా నీ బాంచం, నీ దండం పెడతా, నీ కాలు మొత్తం మాకు ఓటేయండి అంటున్నా. బీఆర్ఎస్ కాంగ్రెస్ శాస్త్రంగా నమస్కారం చేస్తున్నా, ఇఫ్తార్ విందులు పడుతున్నా. ఎప్పుడైనా మీ బస్తులకు వచ్చి హిందువులారా ఓటేని అంటారు అన్న. ఇటుపక్క అటుపక్క మౌలానం పట్టుకొని తిరుగుతారు కాంగ్రెస్. మరి ఒక్కసారన్నా ఇటుపక్క స్వామీజీని పట్టుకొని తిరిగేద్దాము. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు లేదన్నా, సిగ్గు లేకుండా మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తి పడుతుంటే భవిష్యత్తులో మీ రాజ్యం మీ బతుకులు ఏమైతాయో ఒక్కసారి ఉంచండి. ఇచ్చినాక నిన్న బోరమండలు ఇచ్చినాక తురుకోలేళ్ళకి అందరికి పైసలు ఇచ్చారు. 20,000 10,000 20,000 10,000. మీ ఓట్లు వద్దన్నప్పుడు మీరు ఎందుకు వేయాలి ఓట్లు? ఎప్పుడు వేయాలి? బీఆర్ఎస్ వచ్చిండు ఒక మాగంటి సునీతక్క అక్క, ఎవరికన్నా ఒక్కటే ఆయన రాంగయ్య ఎన్నులక్క, ఇది రాంగ వాళ్ళ భార్య వచ్చింది. ఎవరు? మాగంటి గోపీనాథ్ భార్య వచ్చి మీద ఒకటి వేసిందక్క. ఇప్పుడక్క తల్లి వేసిందన్న, భార్య వేసిందన్న, వాళ్ళ కొడుకు వేసిరక్క. అన్నా నేను భార్యనన్నా. అంకుల్ నేను మాగంటి గోపీనాథ్ కొడుకుని. అంకుల్ నాన్న నేను మాగంటి గోపీనాథ్ తల్లిని. నేను మాగంటి గోపీనాథ్ చచ్చిపోయేటప్పుడు మాకు చూపట్లే, హాస్పిటల్ కూడా చూపట్లే. ఇవాళ నన్ను భార్య కాదంటున్నారు, నన్ను కొడుకు కాదంటున్నారు, నన్ను తల్లి కాదంటున్నారు. అక్క ఎవరికైనా 2 భార్యలు ఉంటారు కావచ్చు, 4 కొడుకుంటారు కావచ్చు, కానీ తల్లి ఒక్కటే ఉంటుంది అక్క. ఆ తల్లి ఏడుస్తుంటే ఇవాళ ఎంత బాధ అనిపించింది అక్క. ఇవాళ మాగంటి సునీతక్కకు 2 ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి, 2 ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి, 2 అఫిడవిట్ సమర్పిస్తుంది. ఒక్కదానేమో 10th పాస్ అయినా అంటది, ఒక్కరేమో 10th రాజాలని అంటది,
2 అఫిడవిట్ సమర్పిస్తుంది. ఇవాళ దీని గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి సారు ఆ మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్తు మొత్తం ఈ టీఆర్ఎస్ దొబ్బిపోతున్నాను నేనంటే మా ముఖ్యమంత్రి సార్ అంటే బండి సంజయ్ నువ్వు కాంప్లైంట్ పంపు, నేను యాక్షన్ తీసుకోండి, నేను కాంప్లైంట్ చేయాలంట. నువ్వు ముఖ్యమంత్రివి నీ చెట్ల పోలీసులు ఉంటారు. ఆ మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అన్యాయం జరుగుతున్నది. నువ్వు పోయి పట్టుకొచ్చి లోపల చీపంతా మళ్ళీ న్యాయం చేస్తావా? బండి సంజయ్ కాంప్లైంట్ ఇవ్వాలట. సరే కాంప్లైంట్ ఇయ్యలేదు అంటే వాళ్ళ కొడుకు 2 నెలల రేవంత్ రెడ్డి సార్ ఇక మాగంటి గోపీనాథ్ కొడుకు తారక్ నెల రోజుల క్రితమే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇచ్చిండు, సైబరాబాద్ లో కాంప్లైంట్ ఇచ్చాడు, సైబర్ టైంలో కాంప్లైంట్ ఇచ్చాడు. కాంప్లైంట్ ఇచ్చి నెల రోజుల ఇంతవరకు దీని మీద విచారణ జరగలేదు. నీకు కాంప్లైంట్ కావాలంటున్నావు కదా, కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. నీ దగ్గర ఇంటెలిజెన్స్ లేకుంటే, నీకు సమాచారం లేకుంటే ఈ కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. 2 ఓటర్ల అధికారులు నా దగ్గర ఉన్నాయి. నీకు పౌరుషం ఉంటే, నీకు రేషం ఉంటే, నీకు రోషం ఉంటే, నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే వెంటనే మాగంటి గోపీనాథ్ అసలు కుటుంబానికి నువ్వు న్యాయం చేయాలి. ఎంత బాధిస్తాక అసలు భార్య పక్క వేయందక్క, ఏడ్చిందక్క. నన్ను సత్పరం చెప్తున్నారు సార్, నాకు మెంటల్ టార్చర్ అవుతుంది సార్. నాకు 1998లో జనకు పెళ్ళైంది సార్. నా కొడుకు అమెరికా ఉంటాడు సార్, మేము రోజు కలిసి ఉంటాం సార్. ఇలా నన్ను పక్కన పెట్టి ఇలా నన్ను భార్య కాదంటుడు సార్. నా కొడుకు పెళ్ళెట్లా కావాలి సార్? నా కొడుకు తండ్రి అని అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి సార్? నేనే భార్యను సార్. నా మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్ల కోసం ఇలా దొంగ నాటకాలు ఆడుతుంది సార్ చెప్పి ఆ భార్య ఇప్పటికి ఏడ్చిందమ్మా. ఎప్పుడో పెళ్ళైందమ్మా, పైసలు ఎప్పుడు పైసలు ఇస్తున్న పాపం గోపీనాథ్ భార్య. ఇలా ఈమెను పట్టుకొచ్చి బీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇచ్చి ఏస్తా కొద్దీ నేను ఆడవాళ్ళకి కించపరుస్తున్నాక. కానీ జరిగింది ఆడవకు అన్యాయం జరిగింది, ఒక కన్న తల్లికి అన్యాయం జరిగింది. చచ్చిపోయే ముందు కన్న తల్లికి కొడుకును గిన్నె సంవత్సరాలు కని పెంచిన కొడుకు చూపెట్టకుండా బాధ ఉంటుందా ఉండదక్క. ఆ తల్లి కుమిలి చచ్చిపోతుందక్క. ఇలా మీద అయితే బాధ అనిపిస్తుందట. ఈ గోపీనాథ్ ఆస్తి పాస్త కోసం ఇటు కేసీఆర్ కొడుకు ఈ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ గోపీనాథ్ ఆస్తులను దొబ్బిపోవడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నారక్క. దయచేసి ఆలోచించండి వాళ్ళు. కాబట్టి దయచేసి షేక్ కోట ఇది షేక్ కావాలి. ఎప్పుడు మీకన్నాగా మేముంటామక్క. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు రారు, 10 సంవత్సరాలు దోసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి లాభపత్తలేదు, ఎవ్వడు వస్తలేడు. రేపు మీకు సమస్య వస్తే వచ్చేది మేము, మీకు ఇబ్బందులు వస్తే వచ్చి కొట్లాడేది మేము. మా మీద కేసు ఉన్నాక మేము దెబ్బలు తిన్నాం, జైల్లోకి పోయినాం, రౌడీ షీట్లు ఓపెన్ చేసిరు మా మీద. ఇన్ని దెబ్బలు తిన్నా ఇవాళ మీకోసం మేము కొట్లాడుతున్నాం అక్క. మీకోసం మేము కొట్లాడుతుంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు